ఓకే అండి, ఇప్పుడు నెక్స్ట్ ఆనియన్ రింగ్స్. సో రాజు గారు, ఆనియన్ రింగ్స్ స్వీట్ అండ్ స్నాక్స్ లో. అవునండి. సో వినటానికి అందరూ చాలా సింపుల్ గా ఉంటుంది, ఇదేముందిలే మనం ఊరికే డీప్ ఫ్రై చేసుకోవడం అనుకుంటారు, కానీ ఆనియన్ రింగ్స్ యాక్చువల్ గా చాలా కష్టం కదా. కొంచెం కష్టం, ఎందుకంటే మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఆ కోటింగ్ చాలా మటుకు ఊడిపోతూ ఉంటుంది. సో అది కాబట్టి ఏంటంటే ఈ మధ్య మనకు మార్కెట్ లో రెడీమేడ్ గా దొరుకుతూ ఉన్నాయి ఫ్రై చేసి. కానీ ఆ ఫ్రోజన్ వి అవి ఏంటంటే అంత హైజీనిక్ కాదు, అంటే ఎప్పుడు చేస్తారో తెలియదు కొంచెం. కాబట్టి మనం ఇంట్లోనే హ్యాపీగా చేసుకునేట్టుగా నేను ఈరోజు చూపిస్తాను. ఆనియన్ రింగ్స్ నీట్ గా ఎలా చేసుకోవాలో మీరు చూపించేస్తారా? అవునండి. ఓకే అండి, మరి ఆనియన్ రింగ్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆనియన్ రింగ్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు 2, మైదా 2 టేబుల్ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, పాలు 1/2 కప్పు, బ్రెడ్ పౌడర్ 1/2 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, చాట్ మసాలా 1 టీ స్పూన్, నల్లుప్పు చిటికెడు. ఓకే, సో స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. ఫస్ట్ ఏంటి, బ్యాటర్ రెడీ చేసుకోవాలా? అవునండి. సో ఇక్కడ ముందుగా నేను ఉల్లిపాయ తొక్క తీసేసి చక్రాల్లో కట్ చేసుకున్నాం, అంటే గ్రీన్ సలాడ్ కట్ చేసుకుంటాం కదా. తర్వాత ఒక్కొక్క ఇలా పొరలుగా సో దాన్ని మనం విడివిడిగా చేసేస్తే వచ్చేస్తుంది. సో ఇలా ముందు రెడీ చేసి పెట్టేసుకోవాలి. సో ఈ ఆనియన్ రింగ్స్ కి కొంచెం మీడియం సైజ్ నుంచి పెద్ద సైజ్ ఉంటే బాగుంటుంది. ఎస్. తర్వాత ఒక బౌల్లో పాలు, మైదా. ఓకే, ఇదంతా పాలల్లో మిక్స్ చేసుకోవాలా రాజు గారు? అవునండి. ఓకే, కార్న్ ఫ్లోర్ అండి. సో ఆయిల్ కూడా కొంచెం హీట్ పెట్టేసుకుందాం. మైదా, కార్న్ ఫ్లోర్ బైండింగ్. ఎస్ అండి. ఓకే, సరిపడా ఉప్పు. సో మైదా మనకి ఎక్కువ క్వాంటిటీ ఉండాలా రాజు గారు దీనికి? ఎస్. మిరియాల పొడి, చాట్ మసాలా, కొద్దిగా నల్ల ఉప్పు అండి. ఓకే, సో ఈ బ్యాటర్ ఎలాగ రాజు గారు, అంటే మనకి ఏమైనా కొంచెం థిక్గా ఉండాలా లేకపోతే పల్చగానే ఉండాలి? పల్చగానే. ఓకే. సో బ్యాటర్ మాత్రం కంపల్సరీ మనకి కార్న్ ఫ్లోర్, మైదా ఈ రెండే అన్నమాట. ఎస్. ఓకే. సో అంటే కొంచెం నాన్ వెజ్ వాళ్ళు తినే వాళ్ళు ఉంటే ఎగ్ వైట్ యాడ్ చేసుకుంటారు, బాగుంటుందా? అంటే బైండింగ్ అనేది కొంచెం బాగుంటుంది అన్నమాట. సో ఎగ్ మెయిన్ గా ఏంటంటే డీప్ ఫ్రైలలో వాడడానికి కారణం బైండింగ్ అనేది బాగుంటుంది అది. ఓకే ఓకే. సో అయితే సేమ్ ఈ బ్యాటర్ లో మైదా, కార్న్ ఫ్లోర్ తో పాటు కొద్దిగా ఎగ్ వైట్, కొంచెం పాలు కూడా యాడ్ అవుతుంది ఇలాగో. సో దీంట్లో ఈ రింగ్స్ వేసేసుకొని అలా ముంచి తీసి వేయటం కదా రాజు గారు? లేదండి, తర్వాత మళ్ళీ అంటే కాసేపు దీంట్లో నానాలి. సో ఆ ఫ్లేవర్ కొంచెం వీటికి పడితే బాగుంటుంది. సో బాగా కలిపేసి కాసేపు అలా పెట్టేసి తర్వాత బ్రెడ్ పౌడర్లో మళ్ళీ అద్ది వేసేసుకుంటే కొంచెం మనకు క్రంచీగా వస్తుంది. ఓకే ఓకే. సో మనం చేసుకున్న బ్యాటర్ అంతా కూడా ఈ రింగ్స్ కి మొత్తం పట్టేసేయాలి. కాసేపు వదిలేస్తే మనకు ఆ ఫ్లేవరింగ్ కూడా యాడ్ అవుతుంది దీంట్లో. ఓకే ఓకే, కాసేపు అలా వదిలేసేది. ఓకే రాజు గారు, సో ఎలాగో ఆయిల్ కూడా హీట్ అవ్వాలి కాబట్టి చిట్కా చూసేస్తాము. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఎండకి బాగా తిరగడం వల్ల వడదెబ్బ తగిలినట్లయితే పచ్చి మామిడికాయ ముక్కల్ని ఉడకపెట్టి రసంలా చేసి అందులో కొద్దిగా పంచదార కలిపి తీసుకున్నట్లయితే వడదెబ్బ నుంచి మంచి రిలీఫ్ లభిస్తుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా రాజు గారు, సరిపోతుందా? సరిపోతుందండి. సో ఇక్కడ ఒక ప్లేట్లో మనం బ్రెడ్ పొడి వేసుకొని ఓకే ఓకే. సో ఒక్కొక్కటిగా కొద్దిగా మనకి కోటింగ్ ఎక్కువ కావాలి అనుకుంటే ఆ పిండి అనేది కొంచెం ఎక్కువ కొద్దిగా థిక్గా కలుపుకోవచ్చా? కొంచెం కలుపుకోవచ్చు, అలా కొంచెం ఎక్కువ రావాలి అనుకుంటే కొంచెం. అదంటే మనం బయట ఎప్పుడైనా ఆనియన్ రింగ్స్ అవి తింటుంటే ఆ బైండింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కదా, అంటే క్రిస్పీగా అలా కొంచెం థిక్గా చేసేసుకుంటే మనకు అది వస్తుంది. ఓకే. సో వీటిని ఇలా చేసేసి మనం కావాల్సితే బేక్ కూడా చేసుకోవచ్చు అండి. బ్రెడ్ క్రమ్లో మనం డిప్ చేసిన తర్వాత బేకింగ్ ట్రేలో పెట్టేసుకొని ఓవెన్లో పెట్టేసి మనం బేక్ కూడా చేసుకోవచ్చు. ఓకే. అంటే ఈ ఆనియన్ రింగ్స్ ఆ బ్యాటర్లో ఎంతసేపు నానాలి రాజు గారు మామూలుగా?
ఒక 10 నిమిషాలు అండి, 10 నిమిషాలు. కనీసంగా ఒక 10 నిమిషాలు నానితే ఇవి తీయొచ్చా వేగినాయి? వేగనే తీసేయచ్చు. ఓకే. సో ఇవి మనకు కొద్దిగా బయటకు తీయగానే కొంచెం క్రిస్పీగా అయిపోతాయేమో కదా? అవునండి. అంటే ఆయిల్లో మనకు కొద్దిగా సాఫ్ట్గా అనిపిస్తూ ఉంటాయి. సో అందుకే కొంచెం స్లో ఫైర్లో చేసుకుంటే ఆనియన్లో ఉన్న కూడా ఆ వాటర్ అనేది వెళ్ళిపోతుంది, బయటకు వచ్చేస్తుంది. ఓకే. ఓకే, నైస్. క్రిస్పీ ఆనియన్ రింగ్స్ రెడీ అండి. ఓకే. సో ఈరోజు కార్వింగ్ ఏంటి రాజు గారు? ఆనియన్ రింగ్స్ కాబట్టి ఆనియన్తోనే చేస్తున్నాను. ఓకే. రోస్ట్ చేస్తున్నాను దీంట్లో. ఓ, ఒక్కొక్క లేయర్ కట్ చేసుకోవాలి మనం దీంట్లో. అబ్బో. ఓకే, సో ఈ రూట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఉండాలా? ఉండాలి. అంటే ఆ లేయర్స్ అన్నిటిని కూడా అది ఆపుతుంది. సో ఇక్కడ ఒక్కొక్క లేయర్ హాఫ్ సర్కిల్, సో ఇక్కడ పీలింగ్ అనేది చాలా ఈజీగా అవుతుంది. బీట్రూట్లో కొంచెం అదే చాలా మంది కష్టం అవుతుంది. సో ఇక్కడ పీలింగ్ ఈజీగా ఉంటుంది. సో ఇలా నిలువుగా ఘాటు పెట్టేసి ఇది చాలా ఈజీగా వెళ్తుంది. అంతేనా? ఓకే, నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో సేమ్ అలా బీట్రూట్లో చేసినట్టే. కాకపోతే ఆ లేయర్ అనేది కొద్దిగా పల్చగా కట్ చేసుకోవాలన్నమాట. ఎస్, అంటే నైఫ్ కొంచెం ఆ సెన్స్ అనేది తెలుస్తుంది మనకు. అవునవును. ఇదేదో బాగుంది రాజు గారు, చాలా సింపుల్ గా. షేప్ కూడా మనకి కరెక్ట్ గా వస్తుంది అనుకుంటా దీంతో అయితే. వస్తుంది, కానీ అప్పుడప్పుడు కొంచెం ప్రాబ్లం ఏంటంటే మధ్యలోకి వెళ్ళిన తర్వాత బల్బ్స్ రెండు వస్తాయి. సో అలాంటి టైంలో దాన్ని మనం ఇంకేం చేయాలి, అక్కడ వరకు వదిలేసేయాలి. ఓ, మధ్యలో బల్బ్స్ అనేది 2 ఉల్లిపాయలు వచ్చేస్తాయి మధ్యలో. సో అలాంటప్పుడు ఇంకా మనం ఏం చేయలేం. సో అప్పుడు సగం రోజుతో ఆపేయాలన్నమాట. ఎస్. సో ముందుగా మనం ఎలాగో తెలుసుకోలేము అసలు లోపల 2 ఉన్నాయా ఏంటనేది. అవును. ఓ, అయితే ఈ రోజుతో అదొక ప్రాబ్లం ఉందన్నమాట. ఎస్. ఓకే. యాక్చువల్గా ఉల్లిపాయలు కానీ అందరూ అలా స్లైసెస్ గా కట్ చేసి అలా ఫ్లవర్ ఓపెన్ చేసి పెడుతూ ఉంటారు కదా. ఎస్. సో ఇప్పుడు అదే కాకుండా ఇది కూడా బాగుంది. సో కొంచెం రౌండ్ షేప్ కొంచెం పెద్దదిగా ఉన్నది తీసుకుంటే మనకు ఫ్లవర్ అనేది కొంచెం బాగా వస్తుంది. సో ఇక్కడ వచ్చింది బల్బ్. వచ్చిందా? అయినా అయిపోయిందిగా. 3 ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ వరకు అలా కట్ చేసేసుకుని. ఓకే, బాగుంది రాజు గారు ఆనియన్ రోజ్. థ్యాంక్ యూ అండి. ఓకే, సో మరి కార్వింగ్ రెడీ అండి, అలాగే ఆనియన్ రింగ్స్ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఆనియన్ రింగ్స్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆనియన్ రింగ్స్ తయారు చేసే విధానం: ముందుగా ఉల్లిపాయలను చక్రాలుగా కట్ చేసుకోవాలి. ఒక బౌల్లో పాలు పోసి మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి, చాట్ మసాలా, నల్లుప్పు, ఉల్లిపాయ చక్రాలు వేసి బాగా కలిపి కాసేపు పక్కనుంచాలి. తర్వాత వీటిని బ్రెడ్ పౌడర్ లో అద్దుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఆనియన్ రింగ్స్ రెడీ. Drop.